అక్కే నీకో సర్ప్రైజ్. ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నాం? హే, మీకు సర్ప్రైజ్ అన్నా కదా, ఇదే సర్ప్రైజ్. ఈమెమో చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్, తినేమో 2 years నుంచి బెస్ట్ ఫ్రెండ్. హే, మనం రేపు ఎక్కడికైనా వెళ్దాం. రేపు లంచ్ నాదే, మీరు రేపు ఎక్కడికి వెళ్ళకండి. మన ముగ్గురం కలిసి రేపు పార్టీ చేసుకుందాం. అరే, ఎవరు? 15 days నుంచి మెసేజెస్ వస్తున్నాయి. ఎవరు ఇంతగానో బ్లాక్మెయిల్ చేస్తున్నారు? ఎవరు ఎవరు? అరే, ఎవరు వీడు? మళ్ళీ మళ్ళీ మెసేజ్ చేస్తున్నాడు. ఎవరికి చెప్పను? ఆరాధ్య కూడా చెప్పకుండా మోసం చేస్తున్నా. హాయ్ అఖి, ఏం చేస్తున్నా? హలో, నేను చెప్పిన పని ఇంతవరకు వచ్చింది. ఏడా ఏం చేస్తానేనట్టే ఉన్నాను. అది కొంచెం కూడా భయపడతానే లేదు. నేను ఎట్లా నమ్మాలి? అదొక హ్యాండిక్యాప్. నువ్వు భయపడిస్తే ఏమంటే భయపడిపోవాలి. కానీ ఏం భయపడుకుని ఇంత స్ట్రాంగ్ ఉందంటే నువ్వేం చెయ్యట్లేవు అనుకుంటా. ఏమో, అదైతే ఆరోగ్యం ముందు నా ముందు ఏం అసలు కొంచెం కూడా భయం అనేది కనబడట్లేదు దాని కళ్ళలో. ఏం టెన్షన్ కూడా చూపిస్తలేదు. అసలు నువ్వు అబ్బాయివేనా? నాకైతే డౌట్. అమ్మాయి లైఫ్ నుంచి ఎందుకే నీకు ఇంత టైం పడుతుందంటే నో వే. రేపు దానితో మాట్లాడాలి. నువ్వు ఇంకా వాడికి కాల్ చేయాల్సిన అవసరం లేదు బేబీ. బేబీ ఎప్పుడు వచ్చావు? ఏమో అంటున్నావు. ఇదంతా ఎందుకు చేస్తున్నావే? నా కోసం ఏమైనా చేస్తావా?
బేబీ చేసింది నువ్వు. మధ్యలో ఇట్లాంటి వాళ్ళ చిల్లర వాళ్ళని ఎందుకు తీసుకొచ్చినావు? అవును, వాడికి నేనే కాల్ చేసినా అని చెప్తున్నావు. ఎట్లా చెప్పినావు? ఓ, ఎంక్వైరీ చేసినావా? అబ్బా, నువ్వు ఈ మధ్య ఎంక్వైరీలు కూడా చేస్తున్నావా? అరే ఎట్లా అనుకున్నావు? ఏం చేసినావు నువ్వేం చేసినా నాకు తెలుస్తూనే ఉంటాయి. ఇంకెవరి జోలికి వెళ్ళనికి వాడు డేర్ చెయ్యడు. అయినా చెప్తా విను, నేనేం ఎంక్వైరీ చేయించినానో. అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? ఆకాంక్ష నా దగ్గర ఏదో దాస్తుందనిపించి తన ఫోన్ చెక్ చేశాను. అందులో ఎవరిదో బ్లాక్మెయిల్ చేసిన నెంబర్ ఉంది. ఈ నెంబర్ ఎక్కడదా అని ఆలోచిస్తే నువ్వు నాకు చూపించిన నెంబర్ గుర్తొచ్చింది. అప్పుడు అనుకున్నా, ఎంత పని చేసినావు రక్ష, ఓ మై గాడ్. వెంటనే నీ ఫోన్లో వాడి నెంబర్ తీసుకొని అన్నకు కాల్ చేసి, అది నాకు నెంబర్ ఎక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయో, ఆ నెంబర్ ఎవరిదో, ఆ డీటెయిల్స్ అన్నీ కావాలన్నా. వా, షబాష్ బేబీ, బాగా ఎంక్వైరీ చేసినావు. సరే, బాగానే చేసినావు, కానీ నీకు ఇంత ధైర్యం ఎక్కడిది? సంధ్యారాణి, డిఎస్పీ సంధ్యారాణి గారు ఇచ్చిన ధైర్యమే ఇది. మమ్మీనా? మా మమ్మీని ఎప్పుడు కలిసినావే నువ్వు? మమ్మీ ఏం చెప్పింది నీకు? పాప లేదమ్మా. అయ్యో లేదండి, నేను మీకోసం వచ్చిన. అవునా, ఓకే, కూర్చో. చాలా రోజుల తర్వాత చూస్తున్నామ్మా నేను. ఎప్పుడో చిన్నప్పుడు పాప చాలా హ్యాపీగా ఉంది దీనివల్ల. అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక హెల్ప్ చేస్తారా? చెప్పు. అంటే నా ఫ్రెండ్ని ఒక అమ్మాయి వేరే అబ్బాయితోటి బ్లాక్మెయిల్ చేయిస్తుంది. చూడమ్మా ఆరాధ్య, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు ఈ ప్రాబ్లం. వాడిని నువ్వే కనుక్కో. కానీ ఇదంతా నేను ఎట్లా చేయగలుగుతాను అంటే? నేను కానీ షీ టీమ్ కానీ మీలాంటి అమ్మాయిలకే హెల్ప్ చేయడానికి ఉన్నది. కానీ ఇలాంటి ప్రాబ్లం మీకు వచ్చినప్పుడు మీరే సాల్వ్ చేసుకోగలగాలి. నువ్వు ఆకాంక్షను వేరే వాళ్ళతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు తెలిసే నాకు. అది చెప్పడానికే మీ ఇంటికి వెళ్ళినా, కానీ మీ మమ్మీ మొహం చూసిన తర్వాత చెప్పలేకపోయినా. అంతమందిని రక్షించే గ్రేట్ పోలీస్ ఆఫీసర్ కూతురువే నువ్వు, అందుకని నీ పేరు రక్ష అని పెట్టినరే. చూడు రక్ష, ఫ్రెండ్షిప్ అనేది రంగు రూపం చూసి చూడడం కాదే. అలాంటి వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకోకే, అర్థం చేసుకుంటే నీకే మంచిది. నేను కూడా ఫస్ట్లో నీలానే ఉన్నా, ఆమె పరిచయం అయినాక ఆమె విలువైందో నాకు తెలిసింది. కావాలంటే నీకు ఒకటి చూపిస్తా, చూడు బేబీ. యాక్చువల్లీ డిజబిలిటీ అనగానే మీరు జస్ట్ మా బాడీ చూస్తారేమో, బట్ మా హార్ట్, బ్రెయిన్ అన్నీ 100 times స్పీడ్గా ఉంటాయని నేను నమ్ముతాను. అండ్ మోహించకండి, సింపతి చూపించకండి. మేము ఏవైనా అచీవ్ చేయగలం. మేము మీ ముందుకు వస్తున్నాం, కాన్ఫిడెంట్గా వస్తున్నాం, పట్టుదలతో వస్తున్నాం. బయట మూవీస్కి కానీ పార్క్స్కి కానీ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేలాగా. కమ్, లెట్స్ గో టు ఆకాంక్ష. ఆకాంక్ష ది యాక్చువల్లీ ఐఎమ్ రియలీ వెరీ సారీ బేబీ. ప్లీజ్, ఇన్ని రోజులు నేను చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. ఐఎమ్ రియలీ వెరీ సారీ ఫర్ దట్. అది ఇన్ని రోజుల నుండి నేను బ్లాక్మెయిల్ చేసింది నేనే. చూడు రక్ష, బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వే అని నాకు తెలుసు. ఓ రోజు బాగా ఆలోచిస్తే నువ్వే అనిపించింది. అప్పుడే నేను నిన్ను క్షమించేశాను. We are lucky to be a human, proud to be an Indian, and blessed to be a girl child.